అసలు ఈ క్రియేటిన్ పౌడర్ నిజంగా వాడాలా? ఈ వీడియోలో చూద్దాం. ఇక్కడ చూస్తే ఈ హాఫ్ కిలో చికెన్లో 1.5 to 2 గ్రామ్స్ ఆఫ్ క్రియేటిన్ ఉంది. అదే ఈ యొక్క స్కూప్లో 3 గ్రామ్స్ క్రియేటిన్ ఉంది. సో ఈ చికెన్ మొత్తం తినే కన్నా ఈ యొక్క స్కూప్ చాలు మన బాడీలో క్రియేటిన్ లెవెల్స్ పెంచుకోవడానికి. అసలు ఈ క్రియేటిన్ సబ్స్టెన్స్ ఎందుకు? ఇది మన బాడీలో ఏం చేస్తుంది? అసలు దీనివల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయా? సింపుల్గా చెప్పాలంటే ఈ క్రియేటిన్ అనేది మన మసిల్స్కి ఎనర్జీని సప్లై చేస్తుంది. అంటే మరి ఇప్పుడు క్రియేటిన్ తీసుకోకపోతే మన బాడీలో ఎనర్జీ ఉండదా అంటే, వెల్, మన బాడీకి సరిపడా క్రియేటిన్ లెవెల్స్ మనం తిన్న ఫుడ్ నుంచి వస్తాయి. కాకపోతే మనం ఎప్పుడైతే హెవీ లిఫ్టింగ్ చేస్తామో మనకి ఎక్కువ ఎనర్జీ కావాలి. సో దాన్ని మసిల్స్కి జనరేట్ చేయడానికి మనం ఈ ఎక్స్ట్రా క్రియేటిన్ అనేది తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. మరి ఇప్పుడు క్రియేటిన్ వల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా అంటే, చాలా మందికి వచ్చే ఫస్ట్ డౌట్ ఏంటంటే క్రియేటిన్ వల్ల హెయిర్ లాస్ అవుతుందని. కాకపోతే ఇప్పటివరకు ఎలాంటి రీసెర్చ్ లేదు. అండ్ మొన్న కొత్తగా ఒక రీసెర్చ్ పేపర్ వచ్చింది క్రియేటిన్కి, హెయిర్ ఫాల్కి సంబంధించి. అండ్ అందులో తెలిసింది ఏంటంటే క్రియేటిన్ వాడడం వల్ల హెయిర్ ఫాల్కి ఎటువంటి ఇంపాక్ట్ లేదు. సో బేసిక్లీ సేయింగ్ క్రియేటిన్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవు. బట్ క్రియేటిన్ని ఎక్సెస్లో తీసుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. లైక్ ఈ భూప్రపంచం మీద ఏదైనా ఎక్సెస్లో తీసుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ తప్పకుండా ఉంటాయి. సో నేను క్రియేటిన్ గురించి ఊరికే నేను వాడకుండా ఏం చెప్పట్లేదు. నేను ఆల్రెడీ వాడాను అండ్ వాడుతున్నాను కూడా. సో అందుకే మీకు చెప్తున్నాను. అండ్ ఈ క్రియేటిన్ ఎలా తీసుకోవాలి, ఎంత అమౌంట్స్లో తీసుకోవాలి, క్రియేటిన్ వాడుతున్నప్పుడు ప్రికాషన్స్ ఏంటి, ఇవన్నీ డీటెయిల్స్ ఇంకా ఒక నెక్స్ట్ బిగ్ డీటెయిల్డ్ వీడియోగా చేస్తాను. అండ్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం ఈ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.